కానీ ఈ మధ్య అసలు హైదరాబాద్లో లేకుండా ఢిల్లీకి పరిమితం అయ్యి అక్కడి నుంచి చక్రం తిప్పుతున్నారంటే మీ చక్రం అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో ఆ వ్యక్తికి తగిలేటట్టుగా బాణాలు వేయటం ఐడెన్సీకు కరెక్ట్. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీకు తెలిసిందే అనుకోకుండా ఆ ఛార్జ్షీట్లో మిమ్మల్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి నిన్న లక్ష్మీనారాయణ గారి ఇంటి మీద జరిగిన తరహాలోనే మరి నా ఇంటి మీద సడన్గా ఒక 30-35 మంది దాడి చేయటం, ఎత్తి అందులో పడేయటం, తీసుకుపోవటం. ఆ తర్వాత మరి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏం జరిగిందో మరి కాళ్ళు అవి చూపెట్టకూడదు అన్నారు. చూపెట్టాలన్న ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ చాలా చిత్రహింసలకి మరి వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఒక పార్లమెంటేరియన్ మీద పోలీసులు ఆ రకంగా థర్డ్ డిగ్రీ మరి దాన్ని ఒక అధికారి ఎవడో నాకు బాగా తెలుసు, ఎంక్వైరీ వచ్చినప్పుడు చెప్తాను వాడి పేరు అని. చెప్పకూడదా ఇప్పుడు అంటే ఎంక్వైరీలో ఎలాగో చెప్పాలి కదా, సస్పెన్స్ ఉంటుంది కదా అని. అధికారి ఎవడో నాకు బాగా తెలిసిన వాడే. వాడు ఫోన్లో వాడి పైవాడికి చూపెట్టి పైవాడు అంటే ఎవరు వాడు ఆ పైవాడే పైవాడేనా అందరికంటే పైవాడేనా పైవాడు ఓకే ఆ పైవాడు చూసి అంటే మామూలుగా డిపార్ట్మెంట్ లో పైవాడు అంటే సూపీరియర్ ఆఫీసర్, అది కాదు అందరికంటే పైవాడు. ఆ పైవాడు స్పైడర్ సినిమాలో ఓ సాడిస్టిక్ విలన్ ఉంటాడు సూర్య. అవును, వాడికి లాగా విపరీతంగా ఆనందించాట. అవును, ఎవరు చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే చాలా ఆనందిస్తుంటాడు. ఆర్తనాదములు శ్రవణానందకరములుగా ఉన్నవంటాడు రంగారావు. అవును, మాయాబజార్లో అలా ఆనందించి సరే ఇంక వాయించుకోండి అన్నాడని చెప్పి తెలిసింది మనకి. మన ఇన్ఫార్మర్స్ మనకు ఉంటారు కదా. బట్ ఇతను ఫోన్ పెడతాం అది అంత బాధలోనూ నరక వేదన అనుభవిస్తా నేను చూసా. సో అసలు అంతవరకు ఎప్పుడన్నా జీవితంలో దెబ్బలు తిన్నారా? అసలు నా కాల్ చేస్తే పింక్ కలర్లో ఉంటుంది. కావాలంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫోటో తీయండి. నా కాళ్ళు ఎప్పుడు పింక్ కలర్లో ఉంటాయి చిన్నప్పటి నుంచి. మరి అది కాలని కాదు, ఒంటి మీద మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అసలు నా ఒంటి మీద ఎప్పుడు కూడా అసలు నేను ఎప్పుడు కూడా స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఎప్పుడు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షనే కాబట్టి మాస్టర్తో కొట్టించుకునే అవసరం రాలా. తల్లిదండ్రుల దగ్గర అసలు రాలేదు. ఫస్ట్ దెబ్బే పోలీస్ దెబ్బ నాకు. సో అది గొప్ప, అది కూడా ఒక రకమైన ప్రివిలేజ్. ఎంపీ అయ్యుండి కొట్టించుకోవడం అంటే అది ఒక రికార్డులో మిగిలిపోయింది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు దాకా ఏదో మామూలుగా నాకు అసలు సినిమాల్లో ఎవరినైనా కొడితేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అటువంటిది నేనే కొట్టించుకుంటానని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు.